వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. రాత్రింబవళ్ళు కష్టపడి నిద్రలేని రాత్రులు గడిపి ఒక్క సీటు కోసం కోటి ఆశలతో పరీక్షలు రాసిన విద్యార్థుల భవిష్యత్తు చివరికి పేపర్ లీక్ అనే ఒక్క మాటతో ప్రశ్నార్థకంగా మారితే ఆ అభ్యర్థుల వారిని నమ్ముకున్న తల్లిదండ్రుల గుండెకోత వర్ణాతీతం. నేడు దేశవ్యాప్తంగా దావానలంగా రగులుతున్న నీట్ పరీక్ష అక్రమాల వివాదం కేవలం ఒక పరీక్షకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. అది దేశంలోని లక్షలాది మంది యువతి యువకుల నమ్మకం, వారి భవిష్యత్తు మీద జరిగిన తీవ్రమైన దాడి. అయితే ఈ అత్యంత సున్నితమైన సమస్యను పరిష్కరించాల్సిన అత్యున్నత వేదికలు నేడు రాజకీయ రాద్ధాంతానికి కేంద్రాలుగా మారడం విచారకరం. ఈ సంక్షోభం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరు, తీసుకున్న రక్షణ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ వ్యవహారంలో వ్యవస్థాగత లోపాలను అంగీకరించడానికి వెనుకాడలేదు. లోపాలను సరిదిద్దడంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్మాణంలో సమూల మార్పులు తెస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా సమస్య తీవ్రతను గుర్తించి బాధితుడైన విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులతో 3 దఫాలుగా ముఖాముఖి చర్చలు జరిపింది. విద్యార్థుల ఆందోళనను, డిమాండ్లను స్వయంగా విని వారి సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నము చేసింది. విచారణ బాధ్యతలను అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించడం, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా కఠిన చట్టాలను అమలులోకి తీసుకురావడం ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తున్న సానుకూల చొరవ. అయితే విద్యార్థుల సమస్యకు పార్లమెంట్ వేదికగా సమగ్రమైన శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశించిన దేశ ప్రజలకు నిరాశ ఎదురైంది. విద్యార్థుల భవిష్యత్తుపై లోతైన చర్చ జరగాల్సిన చట్ట సభల్లో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్తో సభాకాలాన్ని స్తంభింపచేయడం, చర్చలకు విరుద్ధంగా నిరసనలు తెలపడం ఎంతవరకు సమంజసం? పార్లమెంట్లో నీట్ అంశంపై సుదీర్ఘంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసినప్పటికీ ప్రతిపక్షాలు సభను సజావుగా సాగనీయకుండా నిరసనలకే ప్రాధాన్యత ఇచ్చాయి. దీనివల్ల విద్యార్థుల అసలు సమస్యలు, వారు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు చర్చకు రాకుండా పక్కదారి పట్టే ప్రమాదం ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానిది అత్యంత బాధ్యతాయుతమైన పాత్ర. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడం, బాధితుల తరపున నిలబడటం వారి ప్రాథమిక విధి. కానీ ఆ నిలదీత సభను అడ్డుకోవడానికి, రాజకీయ మైలేజ్ సాధించడానికి మాత్రమే పరిమితం కాకుండా ఎన్టీఏ వ్యవస్థను ఎలా ప్రక్షాళన చేయాలి, ప్రశ్నాపత్రాల భద్రతకు ఎలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి అనే అంశాలపై పార్లమెంట్లో నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలి. నిరసనలతో సభను వాయిదా వేయడం కంటే సభలో ప్రశ్నలు అడిగి విద్యాశాఖ నుంచి పక్కా ప్రణాళికను, సమయాన్ని రాబట్టడం అసలైన బాధ్యత. ఆందోళనలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆత్మవిశ్వాసం కలిగించేలా వ్యవహరించాలే తప్ప వారి ఆవేదనను రాబోయే ఎన్నికల రాజకీయం కోసం వాడుకోవడం శ్రేయస్సు కాదు. విద్యార్థుల కష్టాన్ని, వారి భవిష్యత్తును రాజకీయం చేయడం వల్ల ఏ ఒక్క విద్యార్థికి న్యాయం జరగదు. కేవలం నినాదాలు, రాజీనామాల డిమాండ్ల వల్ల వ్యవస్థ మారదు. దానికి స్పష్టమైన విధి విధానాలు, విధానపరమైన మార్పులు అవసరం. దేశానికి వెన్నెముక లాంటి యువత భవిష్యత్తుతో ఆడుకోవడం అంటే దేశ పునాదుల్ని బలహీనపరచడం. నీట్ పేపర్ లీకేజ్ అనేది ఒక రాజకీయ పక్షానికి సంబంధించిన సమస్య కాదు. అది మొత్తం విద్యా వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించిన అంశం. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ నిరసనలు ఒక పరిష్కారానికి దారితీయాలి తప్ప సమస్యను మరింత జటిలం చేయకూడదు. రాజకీయం ఎప్పుడుంటుంది, ఎన్నికలు మళ్లీ వస్తాయి. కానీ విద్యార్థుల సమయం, వారి కష్టార్జితం తిరిగి రావు. విద్యార్థుల ఆవేదన, వారి కన్నీళ్లు కేవలం నాయకుల మైకుల ముందు నినాదాలుగా, పార్లమెంటు వాయిదాలకు కారణాలుగా మిగిలిపోవాలా? లేక దేశంలో ఒక కొత్త, నమ్మకమైన, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థకు పునాది కావాలా? ఈ ప్రశ్నకు మన ప్రజాప్రతినిధులు ఇచ్చే సమాధానంపైనే భారత విద్యా వ్యవస్థ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీ అవసరం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా ఉంది. మీరు చేసే సహాయంతోనే ఈ ఛానల్ నడుస్తుంది. ఇక ముందు నడవాలన్నా ఆర్థికంగా మీరే ఈ ఛానల్ని నిలబెట్టాలి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.